హాయ్. శ్రీ కొండలేశ్వర స్వామి దేవస్థానానికి నేనైతే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు చాలా ఆనందంగా ఉంది. గత 4-5 నెలల మట్టిగా కొండలేశ్వర స్వామి ఆలయానికి వద్దామని అనుకుంటున్నాను, అవ్వలేదు. ఈ రోజైతే శివయ్య నాకు పిలుపునిచ్చాడు. నేను నా పిల్లలతో కొండలేశ్వర స్వామి దేవాలయానికి వచ్చి ఆ స్వామిని దర్శించుకోవడం జరిగింది. నాకైతే చాలా సంతోషంగా ఉంది. మన కాశీ తర్వాత రెండో కాశీగా పిలువబడుతున్న ఈ కొండలేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి భక్తులను చూపిస్తాను ఫ్రెండ్స్. అయ్యవారిని అమ్మవారిని చూపించచ్చో చూపించకూడదో నాకు తెలియదు, చేస్తున్నాను రండి. మన శివయ్య కొండలేశ్వర స్వామి దేవస్థానం ఆలయం. ఓం నమః శివాయ. కొండలేశ్వర స్వామి జమ్ చెట్టు మన కొండలేశ్వర ఆలయంలో వెలిసిన జమ్ము చెట్టు ఫ్రెండ్స్. ఇదైతే మట్టికి అయ్యవారికి చాలా విశిష్టమైన పత్తిర. ఈ పత్తిర అంటే ఆ శివయ్యకి ఎంతో ఇష్టం. చూడండి, జమ్ము చెట్టు ఎంత కూడా జమ్ము చెట్టు సార్ ఆయనకి ఎంతో ఇష్టం. ఇదే ఫ్రెండ్స్ శ్రీ పార్వతీ కొండలేశ్వర స్వామి వారి దేవస్థానం. చూడండి, హాయ్. శ్రీ కొండలేశ్వర స్వామి దేవస్థానానికి నేనైతే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు చాలా ఆనందంగా ఉంది. గత 4-5 నెలల మట్టిగా కొండలేశ్వర స్వామి ఆలయానికి వద్దామని అనుకుంటున్నాను. హాయ్ అండి, నేను మీ దుర్గాదేవి. కొండలేశ్వరం శివయ్యని దర్శించుకోవడానికి వచ్చాను ఫ్రెండ్స్. మన కాశీ తర్వాత రెండో కాశీగా పిలువబడుతున్న ఈ కొండలేశ్వరి శివయ్యని దర్శించుకోవడానికి 4 నెలల మట్టు అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు నెరవేరింది. ఆ శివయ్య నాకు ఈరోజు పిలుపునిచ్చారు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఓం నమః శివాయ. నేను నా పిల్లలు వచ్చాము ఫ్రెండ్స్.